ఏ దీవెన రాదు, ఏ పని అనుకున్నదో జరగటానికి అవకాశము ఉండదు. ఎందుకంటే వీడు ఎవరు నమ్ముకున్నాడంటే మనుషులు నమ్ముకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది నాయకులు నమ్ముకోవటం. నాకే ఆడికెళ్తే పని అయింది, ప్రార్థన చేసుకొని సేవకుల దగ్గరికి వచ్చి, అన్నా ఈ పని చేయమంటారా, ఇలా కార్యక్రమం చేద్దాం అనుకుంటామన్నా, ఇలా ఇల్లు కట్టుకుందాం అనుకుంటామన్నా, ఇలా వ్యాపారం చేద్దాం అనుకుంటామన్నా, ఇదిగో ఈ పని చేద్దాం అనుకున్నానన్నా అన్నా అని ఏ వ్యక్తి అయితే దైవసేనుల దగ్గరకు వచ్చి లేదా దేవుడు పాదాలు పట్టుకొని సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని దేవుడు నాకున్నాడని ఆధారపడి పని ప్రారంభిస్తే ఆ పనిని దేవుడు దీవిస్తాడు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు మంచి తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు విద్య ఉంది, నాకు బలం ఉంది, నాకు పలుకుబడి ఉందని మనుషులపైన ఆధారపడి ఏ పని ప్రారంభించినా ఏది చేసినా కానీ బైబిల్ చెబుతుంది వాడు శాపగ్రస్తుడు, వాడికి శాపం వచ్చింది. ఏ పని చేసినా శాపమే, ఏ ఇంటికి వెళ్ళినా శాపమే, ఏది చేసినా శాపమే. అక్కడ ఆశీర్వాదాలు రావని లేఖనం చలవిస్తుంది.